నంద్యాల జిల్లాలోని బేతంచెర్లకు దగ్గరలో ఆర్ఎస్ రంగాపురం నుండి మద్దిలేటి స్వామి క్షేత్రానికి వెళ్ళవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కదిరి లక్ష్మీ నరసింహస్వామిగా పిలువబడుచున్నది. ప్రాచీన కథ ప్రకారము లక్ష్మీదేవి పాచికలు ఆడుతూ ఒకానొక సందర్భంగా లక్ష్మీదేవి ఆ పాచికల ఆటలో గెలుపొందడం జరిగింది. అక్కడ స్వామివారిని అవహేళనగా మాట్లాడటంతో స్వామివారు ఎరుమల కొండలకు రావడం జరిగింది. వచ్చిన తరువాత లక్ష్మీ నరసింహస్వామికి ముఖ్య మిత్రుడు యాగంటి ఈశ్వరుడు, యాగంటి ఈశ్వరి దగ్గరికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అత్యంత కోపంతో వస్తున్నటువంటి సందర్భంలో యాగంటీశ్వరుడు చూసి, మా మిత్రుడు ఇంత కోపంతో ఎందుకు వస్తున్నాడు అని భార్యాభర్తలు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి కోపానికి గల కారణాన్ని తెలుసుకుని కాళ్ళు కడుక్కోమని స్వామివారికి నీరు ఇచ్చి శాంతపరచడం జరిగింది. ఎందుకు స్వామి ఇంత కోపంగా వస్తున్నారు? మీ సమస్య ఏంటి అని యాగంటీశ్వరుడు లక్ష్మీ నరసింహస్వామిని అడిగినాడంట. అప్పుడు స్వామి, నా భార్యతో పాచికలు ఆడే విషయంలో చిన్న గొడవ పడినాము, అందుకే నాకు కోపం వచ్చి ఎర్రమల్ల కొండల్లో ఉందాము అని నేను అనుకుంటున్నాను అని లక్ష్మీ నరసింహస్వామి యాగంటీశ్వరుని స్వామికి తెలపడం జరిగింది. అప్పుడు యాగంటీశ్వరుడు ఎర్రమల్ల కొండల్లో స్వామివారికి స్థలాన్ని కేటాయించి, ప్రజలందరికీ నీవు ఇక్కడి నుంచే దర్శనాన్ని ఇవ్వు అని స్వామికి చెప్పడము జరిగింది. అప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఈ ప్రదేశంలోనే కొలువై ఉన్నాడు. లక్ష్మీ నరసింహస్వామి అవతారాన్ని ప్రజలు గుర్తుపట్టాలని స్వామి ఆజ్ఞగా ఉడుము అవతారంగా లక్ష్మీ నరసింహస్వామిని ప్రజలు కొలుస్తూ ఉన్నారు. అయితే ఇంకో పురాణ కథ ప్రకారం ఇక్కడ మోక్షపదం అనే ఒక ధర్మరాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయనకు ఉడుము రూపంలో ఉన్న స్వామివారు మెరుస్తూ కనిపించడం చేత పొరబడి ఇదేదో కొత్త జంతువులా ఉంది, ఆ జంతువును పట్టుకోండి అని భటులకు రాజు ఆజ్ఞాపించాడు. రాజు భటులు ఇద్దరూ కూడా ఉడుమును వెంబడించి పట్టుకోవాలని ప్రయత్నం చేసి విఫలమైనారు. మొగలివనం అనే పుట్టలోకి పోయి అంతర్ధానమయ్యింది. అయ్యో, ఇంక చేసేదేమీ లేదు అని చెప్పి రాజుగారు ఇంటికి వెళ్ళినారు. ఆ రాత్రి కలలో రాజుకు స్వామి దర్శనమిచ్చి, నేను కదిరి వంశమునకు చెందినవాడను, నా పేరు కదిరి లక్ష్మీ నరసింహస్వామి, ఎర్రమల్ల కొండల్లో ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పి అంతర్ధానము అవుతాడు. అప్పుడు మరుసటి రోజు ఉదయమే రాజుగారు లేచి రాత్రి కలలో జరిగినది ఒకసారి నెమరు వేసుకొని భటులతో మరియు ప్రజలతో మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో
పుట్ట దగ్గరకు వెళ్ళి స్వామిని అభిషేకించి పూజించడము జరిగింది. అప్పటి నుంచి ఈ వనం పేరు మీదుగా స్వామికి మద్దిలేటి స్వామి అనే పేరు వచ్చింది. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద.
నాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద